అందరికీ నమస్కారం. ఈరోజు జీవితమే సమాజంగా, జీవితమే ప్రజలుగా బతికినటువంటి ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం గారి 15వ వర్ధంతి కార్యక్రమం. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని దయా ఓల్డేజ్ హోమ్లో సోదరి మానస ఉపేందర్ గారు క్రమం తప్పకుండా గడిచిన 3 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజంగా మానస గారు, వాళ్ళ టీము, ఉపేందర్ గారు, మొత్తం అంతా టీము ఎంచుకున్నది సమాజానికి, సమాజం కోసం పనిచేసేది, సమాజం కోసం ఏదో ఒక రూపంలో పని చేయాలి అనేటువంటి ధర్మభిక్షం గారి ఆలోచన నుంచి ఈ విధంగా వృద్ధాప్య జీవితంలో ఈ సమాజంలో కొంత వాళ్ళు నిరాదరణ గురి కాకుండా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి వాళ్లకు సేవ చేయాలనేటువంటి దాన్ని ఎంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఇవాల్టి ఆధునిక సమాజంలో. అందుకే నిజంగా ఇంతమందిని ఎక్కడ ఇబ్బంది లేకుండా కుటుంబం మొత్తంగా ఇక్కడ డెడికేటెడ్గా ఇటువంటి వాళ్ళని కళ్ళల్లో వృద్ధాప్యంలో కడుపులో పెట్టుకొని చూసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది నిజంగా ఎంతో కమిట్మెంటు, అంకిత భావం ఉంటే తప్ప చేయగలిగేటటువంటి పని కాదు. అది నేను అనుకుంటాను. ఆ కుటుంబ నేపథ్యం కానీ అవన్నీ కానీ ధర్మభిక్షం గారి ఆయన ఆలోచనల ప్రభావంతో వాళ్ళ మానస కానీ వాళ్ళకి కానీ పాండన్న కానీ ఇది అంతా కూడా ఒక గొప్ప ఇది పట్టుదలతో చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను. తప్పనిసరిగా ఇది ఇంకా ఎల్లవేళ ఇంకింత మరింత ఇది సమర్థవంతంగా ఇంకా మంచిగా చేయాలి. మాలాంటి వాళ్ళని ఎప్పటికి కూడా దీనికి అన్ని వేళలా సహకరించాలి, సహకరిస్తాం కూడా. ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తితోటి వృద్ధులకు సేవ చేయటమే కాకుండా ధర్మభిక్షం గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నది మానస. ఈ కార్యక్రమానికి విచేసినటువంటి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు అన్న శంకర్ మల్లేష్ గౌడ్ గారు, అదేవిధంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కారింగు భిక్షమయ్య గౌడ్ గారు, మునుగోడు మాజీ ఎంపీటీసీ సోదరుడు బొడ్డు నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మన